అయ్యా, ఈ మధ్య కాలానే ప్రతి ఒక్కళ్ళకి కూడా షుగర్ అనేది ఎంత ఇబ్బంది ఎడుతుందంటే అంత ఇబ్బంది ఎడుతుందండి. షుగర్ వచ్చిన తర్వాత చాలా మందికి తెలుసుకోకుండా షుగర్ వచ్చేస్తుందండి. ఆ తర్వాత డాక్టర్లకి డబ్బెట్టినాక చాలా బాధపడుతున్నామండి. అయితే ఈ షుగర్ అనేది ఎక్కువగా అన్నం తింటే వస్తదనేసి చాలా మంది అంటారు. అందుకని చెప్పేసి ఏంటంటే రొట్టెలు తినమంటారండి. అయితే ఈ రొట్టెలని ఎలాంటి రొట్టెలు తినాలా? ఏ పిండితో రొట్టెలు తినాలా అనేది మనకి న్యూట్రిషియన్ అంటారు కదండీ ఇంగ్లీష్‌లోట. అలాంటి న్యూట్రిషియన్ తిరుమల రావు గారు అనేసి మనతోటి ఒకాయన ఉన్నారండి. ఆయన్ని అడుగుతుమా అసలు రొట్టె తినాలా? అన్నం తినాలా? అంటే రైస్ తినాలా? రొట్టె తినాలా? అనేది తిరుమల రావు గారిని అడిగి తెలుసుకుందామండి. మనతో పాటే ఉన్నారు. అయ్యా నమస్కారం అండి తమరికి. నమస్తే అయ్యా అండి వీరయ్య గారు. అయ్యా ఇప్పుడు చాలా మంది చూస్తే మనకి షుగర్ తోటి చాలా బాధపడుతున్నారు బాబు. ఎంతంటే తెలీదు బాబు. షుగర్ వస్తుందనే సంగతి తెలీదు. టీలు తాగేత్తనము, అన్ని చేత్తనము. అయితే డాక్టర్ల కాడికెళ్తే ఏటంటారంటాలు, మీరు అన్నం మానేయండి, రొట్టెలు తినండి అని అంటారు బాబు. అయితే తమరు న్యూట్రిషియన్ అనేసి తెలిసిందండి. తమరికి తెలిసుంటది కదా! ఎలాంటి రొట్టెలు తింటే మంచిది, ఏటి అనేది. తమరిని అడుగుదామని వచ్చినాను బాబు నేను. చాలా మందికి ఇప్పుడు ఎడ్యుకేషన్ బాగా వచ్చిన తర్వాత ఏమైందంటే షుగర్ అనేది ప్రతి ముగ్గురులో ఒకరికి ఉంటుందండి. ఈ షుగర్ రావడానికి కారణం ఏంటంటే మన ఆంధ్రాలో కానివ్వండి, ప్రపంచం మొత్తం మీద షుగర్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటంటే తెలంగాణ, ఆంధ్రానే. కారణం ఏంటంటే రైస్ అనేది ఎక్కడైతే ఎక్కువగా తింటారో వాళ్ళకి వస్తుంటది. ఈ రైస్ తినేటప్పుడు పూర్వం ఏంటంటే దానికి తగ్గట్టు పని చేసేవారు కాబట్టి క్యాలరీలు బర్న్ అయిపోయాయి. ఇప్పుడు అంతా కూడా వేలెట్టి అంటే ఇప్పుడు అంతా కూడా పనులు ఎలా ఉంటారు, రెక్కలాడి పని చేసేవాళ్ళు. సులువైన పనులు అయిపోయినాయి. రెక్కలాడి పని చేసే వాళ్ళు ఏం చేయాలంటే అన్నం గరిటతో వడ్డించుకోవాలి, అన్నం చేత్తో వడ్డించుకోవాలి. చేత్తో పని చేసేవాళ్ళు వాళ్ళు ఏం చేయాలంటే గరిటతో వడ్డించుకోవాలి. వేలితో పని చేసే వాళ్ళం లేదా మనం తెలివితేటలతో ఉపయోగించి పని చేసే వాళ్ళం మన స్పూన్ తోనే రైస్ వడ్డించుకోవాలి. ఆ కాన్సెప్ట్ వచ్చింది. ఎందుకంటే ఆ రైస్ లో ఉన్నది ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. కార్బోహైడ్రేట్స్ ఏదైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి షుగర్ ఫ్రీగా వస్తుంది. అందుకే చాలా మందికి ఇప్పుడు ఏమవుతున్నారంటే నేను వెజిటేరియన్ అండి, నేను రైస్ ఎక్కువ తింటున్నాను అంటారు. కానీ చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఇంకోటి ఏంటంటే నాన్ వెజ్ కూడా తినండి, అందులో కార్బోహైడ్రేట్ ఉంటుంది అంటారు. ఈ టాపిక్ చాలా పెద్దది అనమాట. నాన్ వెజ్ తింటే హార్ట్ కి వెళ్ళే నరాలు కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటది కాబట్టి, ఫైబర్ కంటెంట్ ఉండదు కాబట్టి కార్బోహైడ్రేట్స్ లేవని మాత్రం నాన్ వెజ్ స్థాయికి వెళ్ళకండి. ఎందుకంటే మనకి కొన్ని పవర్స్ కోల్పోతాం. సో ఇది ఒక ఫస్ట్ పాయింట్. రైస్ ఏదైతే మనం తీసుకుంటున్నామో, పొట్టున్న ఆహారాలు ఏవైతే తింటున్నామో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వైట్ ఇడ్లీ తిన్నాం, చాలా మంది అంటారు నాకు షుగర్ ఉంది, నేను పంచదార తిన్నాను తర్వాత ఇంకేవో బాబు టీలో పంచదార వేసుకోరు, స్వీట్లు తినరు చాలా. కానీ ఒక మాట అండి, మీరు ఒక ఇడ్లీ తింటే 30 స్పూన్లు పంచదార వేసినట్టు ఎంతమంది తెలుసు? అవునా? ఎలాగ బాబు అది? అంత డేంజర్ అనమాట. ఇడ్లీ ఏంటంటే వైట్ ఇడ్లీ, వైట్ రవ్వ, మళ్ళీ మీకు ఏమవుతుందండి ఎంటీ కార్బోహైడ్రేట్స్, ఎంటీ క్యాలరీస్. తెల్లారు లేచిన వెంటనే కంపల్సరీ ఆయిల్ ఉండదు కదండి, ఇడ్లీ తినేస్తాం. కానీ 30 స్పూన్లు పంచదార ఎంత అయితే మీకు హాని చేస్తుందో ఒక ఇడ్లీ అంత హాని చేస్తుంది. సో వైట్ ఇడ్లీ అనేది, వైట్ దోశ అనేది, వైట్ రైస్ అనేది, వైట్ మిల్క్ అనేది, వైట్ సాల్ట్ అనేది షుగర్ పేషెంట్స్ కి 5 తీసుకోకూడదు. అంటే ఇవి అన్నం కన్నా డేంజర్ అంటారు. అన్నం కన్నా డేంజర్ మైదా పిండి కూడా. ఈ 6 పాయిజన్స్ అండి షుగర్ కి. మరి రొట్టెలు తినమంటారు మీరు, మైదా పిండి డేంజర్ అంటారు. రొట్టెలు తిన మైదా పిండితో చేసే ఐటమ్స్ ఏవైతే బేకరీ ఐటమ్స్ ఉంటాయో ఇవన్నీ కూడా మెత్తగా సుత్తు మెత్తగా ఉంటాయి. మార్కెట్ లో దొరికే ఇప్పుడు నేను మార్కెట్ లో దొరికే పిండిలు అన్ని చూసుకోండి. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే బ్రౌన్ రైస్ ఉంటది, తౌడు ఉంటది, లేకపోతే రాగి మాల్ట్ ఉంటది, మిల్లెట్స్ ఉంటాయి, ఇవన్నీ పుట్టు ఉంటాయి. ఇవన్నిటికి ఏటవుతుందంటే గుండు కొట్టకుండా ఉండడం వల్ల వారం 10 రోజులకే మెత్తం తోడు కూడా పురుగు పెట్టేస్తుంది. అంతేనండి. మరి గుండు కొట్టిన వాటి అన్నిటికీ ఇప్పుడు మైదా పిండి అవనండి, గోధుమ పిండి అవనండి, ఏ పిండి అయినా గానీ పురుగు పట్టదు. ఎన్నాళ్ళ వరకు పట్టదండి? చాన్నాళ్ళు పట్టదు బాబు, కొన్ని నెలల వరకు పట్టదు. అవును అంతేనండి. అది వైట్ పాయిజన్స్ అన్నమాట. ఏదైతే పురుగు పట్టదో అందులో ఉన్న లాభం అంతా పోయినట్టే, పిప్పి తిన్నట్టే. ఏదైతే పొట్టుతోటి ఉంటదో అది మంచిది. ఏదైతే పొట్టు తీసేసి ఉంటదో అది పురుగు పట్టదు కానీ మంచిది కాదు. పిప్పున్నట్టే, తిన్నట్టే, క్యాలరీస్ ఎక్కువ. అంటే పురుగులు కూడా అటు జోలికి వెళ్ళవు. ఉపయోగం లేని ఇంకెందుకండి, వాటికి కూడా ఉపయోగం లేదు. వాటి కొని తెలివి మనిషికి కారణం ఏంటంటే పూర్వం దంపుడు బియ్యం తినేవారు, ఎందుకంటే దంచుకునేవారు. ఇప్పుడు మిల్లులు వచ్చాయి, తెలివితేటలు వచ్చాయి, గుండు కొట్టడం మొదలైంది. సో ఇప్పుడు ఏటవుతుందంటే, ఇప్పుడు ఉదాహరణకి మీరు పొట్టున్న ఆహారం తింటే, సైన్స్ ఏం చెప్తుందంటే పొట్టున్న ఆహారం తింటే షుగర్ అనేది జీవితంలో రాదు. తింటే వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తినాలి. కారణం ఏంటంటే ఇప్పుడు మీరు ఇడ్లీ తిన్నారు, ఇమీడియట్ గా మీకు పెరిగిపోతుంది, ఇమీడియట్ గా మీకు గ్లూకోజ్ ఈజీగా వెళ్ళిపోతుంది. అదే మీరు పొట్టున్న ఆహారం తిన్నారనుకోండి,
స్పీడ్ బ్రేకర్ లాగా ఎంతైతే కావాలో అంత నిదానంగా గ్లూకోజ్ అని అందిస్తారు. అవును. సో అందుకని మీరు వీలైనంత వరకు అందుకే బిఫోర్ ఫాస్టింగ్, బిఫోర్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అనేసి టెస్టింగ్ చేస్తుంటారు. అదండి సంగతి. అయితే బాబు ఇప్పుడు ఇందాక తమరు క్యాలరీలు అన్నారండి. అంటే క్యాలరీలు అసలు ఒక మనిషికి ఎన్ని క్యాలరీలు ఉండాలా? అవి ఏటి తింటే క్యాలరీలు పెరుగుతాయి, ఏటి తింటే తగ్గుతాయి అంటారు? అంటే క్యాలరీ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. అయ్యా యాక్చువల్ మనం తీసుకున్న ప్రతి ఆహారం కూడా నీటికి ఒక్కదానికి మాత్రం క్యాలరీస్ ఉండవు. భూమి మీద తీసుకున్న ప్రతి ఆహారానికి క్యాలరీస్ ఉంటాయి. మిగతా అన్నిటికీ క్యాలరీస్. ఇప్పుడు క్యాలరీలు అన్నారు కదా, మీరు ఇప్పుడు గోధుమ పిండి తోటి ఒకటి చేస్తారండి, దాని క్యాలరీస్ చెప్తాను వినండి. చెప్పండి. గోధుమ పిండితో చేసే ఐటమ్ ఒకటి ఉంటదండి, అందరికి తెలిసిందే, పూరీలు చేసుకుంటాం. పూరి 100 గ్రాముల ముద్దని చేసుకొని దాన్ని నూనెలో ఈత కొడితే ఏటవుద్దండి? పూరి పొంగుతుందండి. పొంగుతుంది, ఈత కొడితే పూరి అవుతుంది. అవును. అది 100 గ్రాములది నూనెలో ఈత కొట్టి పైకి తీసేది 900 క్యాలరీస్ అండి. అబ్బా ఏంటండి 900 క్యాలరీస్. నేను అంటున్నా, నేను ఈ ఆయిల్ వాడుతున్నాను దానివల్ల క్యాలరీస్ ఏమి రావనుకుంటారు. ప్రతి ఆయిల్ లో కూడా ఎనీ ఆయిల్, మీరు లీటర్ 1000 రూపాయలు కొనుక్కున్న ఆయిల్ లో కూడా క్యాలరీస్ అనేది 900 ఉంటాయి 100 ml కి. సో 100 గ్రాములు మీరు చపాతీ ముద్ద తీసుకొని ఈత కొట్టేస్తే బాబు అదే మరి పుల్కా చేస్తే పుల్కా. ఇదో పెద్ద పాయింట్ వచ్చిందండి. యాక్చువల్ గా మంచి విషయం అడిగారు వీరయ్య. జనాల్లో ఇప్పుడు పుల్కా సెంటర్స్ కూడా బాగా వచ్చాయి. అవునండి. అదే పుల్కా తీసుకుంటే ఏ టైం అండి ఆయిల్ వెయ్యము. దాన్ని ఏమంటారు, ఆయిల్ వేయలేంది కాల్చి తీసి దాన్ని సొక్క రొట్టె అంటాము మామ అయితే. కరెక్ట్ కదండి. దాన్ని ఆ పుల్కాని ఏం చేస్తున్నారు తెలుసా అండి? ఇప్పుడు దాన్ని పుల్కా అంటారు. 39 క్యాలరీస్ ఉంటుంది. అవునా? చెరుకు రసం కూడా 100 ml తీసుకుంటే 39 క్యాలరీస్. ప్రకృతి వరప్రసాదం. అలాగే పుల్కా కూడా 100 గ్రాములకు 39 క్యాలరీస్. సో ఇప్పుడు బాగా చపాతీ సెంటర్లు, ఈ పుల్కా సెంటర్లు బాగా ప్రాచుర్యం చెందడానికి ఏంటంటే పుల్కా పెట్టుకుంటే కర్రీ ఎక్కువ తింటాం. అవును. కర్రీ ఎక్కువ తింటే కానీ క్యాలరీస్. బాబు కర్రీ అంటే ఇక్కడ గుర్తొచ్చింది బాబు, మొన్న ఒక ఆయన పంజాబ్ నుంచి ఇక్కడికి వచ్చినారండి. ఆయనకి షుగర్ ఉన్నదట, ఆయన రైస్ తింటాడండి. ఇదేటంటారు? మన ఆంధ్ర వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి వెయిట్ తగ్గాలన్నా, షుగర్ తగ్గాలన్నా రైస్ ఎక్కువ తినేస్తాం కాబట్టి పుల్కా పెడతాం. అవును. అప్పుడు కూర ఎక్కువ తింటారు. కూర ఎక్కువ ఎప్పుడైతే తింటారో మీకు ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటది కాబట్టి మీకు షుగర్ అనేది పెరగదు. అవును. వెయిట్ కూడా బాగా తగ్గుతారు కర్రీస్ ఎక్కువ తింటే. ఆకుకూరకి కేజీకి 200 క్యాలరీసే, కాయగూరలకు ఏదైనా 300 నుంచి 400 క్యాలరీసే. సో అదే మనకి పంజాబీ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు వచ్చినప్పుడు చూడండి, వాళ్ళు ఏమంటారంటే ఓన్లీ చపాతీ పెట్టుకుంటారు. వాళ్ళకి మనం రైస్ పెడతాం. అదే కదా. అప్పుడు రైస్ ఎప్పుడైతే పెట్టామో వాళ్ళు ఏం చేస్తారంటే వెయిట్ బాగా తగ్గుతారు. అదే ఏటి బాబా టెక్నిక్ అంటే. ఇప్పుడు వాళ్ళు పుల్కాలు తినడం అలవాటు అండి, మన రైస్ తినడం ఎక్కువ. సో మన రైస్ ఎంత తింటాము, వాళ్ళు తక్కువ తింటారు. వాళ్ళు ఎంత తింటారు. ఇంకో ఈ టాపిక్ ని గుర్తించుకోండి. మీరు ఇంట్లో రైస్ ఎంత తింటున్నారు అనుకోండి, ఏమండి కూర ఎంత తింటారు? ఎంత తింటాం. రైట్. దీనికి ఎంత అన్నానికి ఎంత కూర, అంతే కదండి. ఇంత అన్నం ఇంత కూర. ఇప్పుడు ఎవరైనా రైస్ తినాలనుకుంటే ఎంత అన్నం ఇంత కూర తినండి. కూర ఎక్కువ తినమంటారు, రైస్ తక్కువ తినమంటారు. రైస్ తో నంచుకోండి కూరని. ఇది కాన్సెప్ట్ అండి. మామూలుగా అయితే అన్నంతో కూర నంచుకుంటాం, కానీ కూరతో అన్నం నంచుకోమని చెప్తాను. అలాంటప్పుడు మాత్రం రైస్ తినాలి. ఒక కప్పు అన్నం 300 కూర అలా పెట్టుకోవాలి. అలా చేసినప్పుడు షుగర్ లెవెల్ షుగర్ నార్మల్ అయిపోతుంది, పొట్టున్న ఆహారం అయితే. ఇంకొకటి మీకు ఇంకా అద్భుతమైన విషయం, పుల్కాలు ఉంటాయి కదండి. ఈ పుల్కాల్లోని మన ఇంట్లో తయారు చేసుకున్న పిండి ఏదైతే ఉంటుందో ఆ పిండి వీరయ్య గారు మనకి ఏమవుతుందంటే ఆడించుకున్న పిండికి పురుగు వేరం పెట్టేస్తుంది. అందుకే తక్కువ ఆడించుకోవాలి. దీంట్లో కూడా మీకు ఇక్కడ గ్లూటెన్ ఫ్రీ గోధుమ పిండిలు పైన వచ్చాయి. గ్లూటెన్ ఫ్రీ అంటే ఏంటంటే ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ రాకుండా, చాలా మంది పుల్కాలు తిన్నామన్నా, చపాతీ తిన్నామన్నా ఏమవుతుందంటే ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ వస్తుంటది. కానీ గ్లూటెన్ ఫ్రీ ఉండాలి. గ్లూటెన్ ఫ్రీ కోసం ఏంటంటే మల్టీగ్రెయిన్ పిండిలో వేసుకోవాలి. ఏంటంటే ఒక 40% గోధుమలు ఉంటే రాగులు, జొన్నలు, సజ్జలు, అలసలు, ఇంకోటి ఏంటంటే సోయా, ఈ 5 వేరేగా తీసుకొని అదొక 100 ml, ఒక్కొక్క 5 రకాలు ఒక్కొక్క 100 ml తీసుకొని ఇదొక 40 తీసుకోగలిగితే కేజీ మల్టీగ్రెయిన్ గోధుమ పిండి తయారవుతుంది చక్కగా. దానికి గోధుమ పిండి కలిపి చేసుకుంటే ఆ పిండి మనకి చాలా మంచిది. అది మధ్యాహ్నం పూటే తినాలి, ఎందుకంటే అన్ని కలిసి ఉన్నాయి కాబట్టి. ఆడించిన గోధుమ పిండిని మాత్రం సాయంత్రం పూట తీసుకోవాలి, ఎందుకంటే డైజెషన్ ఈజీగా ఉంటుంది. ఈ విధంగా షుగర్ పేషెంట్లు తీసుకోవాలి. వెయిట్ తగ్గవలసిన వాళ్ళు కూడా మల్టీగ్రెయిన్ పిండి మధ్యాహ్నం పూట తీసుకోండి, సాయంత్రం పూట, ఎందుకంటే గింజలే ఉంటాయి కాబట్టి డైజెషన్ సిస్టమ్ బాగుంటది. సాయంత్రం పూట మాత్రం ఖచ్చితంగా ఆడించిన గోధుమ పిండి ఇంట్లో తయారు చేసుకుని తినాలి. పైన మీకు మైదా పిండితో తయారు చేసే పుల్కా గానీ, మైదా పిండితో తయారు చేసే ఇంకోటి మీకు బాగా ఇష్టం ఒకటి ఉంటదండి, కేకులు. బేకరీ ఐటమ్స్ ఎవరు తినకూడదు. ఎంటీ క్యాలరీస్ చాలా ఎక్కువ, కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ. అన్నిటికన్నా మెయిన్ మీకు
ఇంకోటి ఉంటదండి పరోటా అంటారు. మా బాబోయ్, పరోటా అంటే నాకు చాలా ఇష్టం బాబు. అదండి చాలా మంది పొరలు పొరలు వస్తుంటది, భలేగా ఉంటది బాబు, టేస్ట్ గా ఉంటదండి. నాలుగుకి ఏదైతే టేస్ట్ గా ఉంటుందో మిషన్ కి ఇబ్బంది పెట్టినట్టే. ఈ బెత్తి నాలుగు భార్య శరీరాన్ని ఇబ్బంది పడుతుంది. అమ్మ బాబోయ్, మానేస్తానండి. మైదా పిండితో చేసే ఐటమ్ ఏది కూడా సాగుతూ ఉంటది, మెత్తగా ఉంటది, టేస్ట్ బాగుంటది. అవును. మీరు మార్కెట్ లో దొరికేది ఏదైనా గానీ ఒకసారి మీరు టేస్ట్ చూసుకొని, ఇది ఆటోమేటిక్ పుట్టు తీసినవి అమ్ముతుంటారు, ఎందుకంటే వాటికి పురుగు పట్టదు కాబట్టి. అవును. సో ఇది ఒకసారి చెక్ చేసుకొని ఇంటి దగ్గరే గోధుమ పిండి తయారు చేసుకుని అలవాటు చేసుకోండి. ఈ గోధుమ పిండి తయారు చేయడానికి వేరే గారు ఏం చేయాలంటే, గోధుమల్ని ముందుగానే ఒక 18 గంటలు 24 గంటలు నానబెట్టుకొని వాటిని ఒక 2 రోజులు మొలకలు వచ్చిన విధంగా తయారు చేసుకుని, అప్పుడు మీరు మిగిలిన పిండిలతో కలుపు చేసుకొని మధ్యాహ్నం సరిపడే మల్టీగ్రెయిన్ పిండి, సాయంత్రం పూట మామూలుగా ప్లెయిన్ గోధుమ పిండి తయారు చేసుకోగలిగితే మీ గోధుమ పిండి చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు దానివల్ల క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, వెయిట్ బాగా రెడ్యూస్ అవుతారు, ఎక్కువ కూర తినగలుగుతారు, కాబట్టి షుగర్ అనేది దరిచారదు, దగ్గరికి రాదు. అన్నిటికన్నా మెయిన్ మీకు బాబు ఈ గోధుమ పిండి వండుకునేట ఎప్పుడైనా కానీ చాలా మంది క్యారేజీలు పెట్టుకునేటప్పుడు పేషెంట్స్ ఎక్కడికైనా తీసుకెళ్లేటప్పుడు, హాస్పిటల్స్ కి లేకపోతే క్యారేజీలు తీసుకెళ్లేటప్పుడు, దూర ప్రయాణాలు చేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే, పుల్కలు ఎన్ని ఎక్కువ చేసుకున్నా 2-3 రోజులైనా పోవడం. అవును. చపాతీ అయినా. దానికి మెత్తగా ఉండడానికి ఏం చేయాలంటే, పల్లీల పొడి, నువ్వుల పొడి ఒక 2-3 స్పూన్లు యాడ్ చేసుకుని కలుపుకుంటే గుల్లగా శుతి మెత్తగా ఉంటాయండి. పల్లీల పొడి, నువ్వుల పొడి కలుపుకొని చపాతీ గానీ పుల్కా గానీ చేసుకోగలిగితే చాలా మెత్తగా శుతి మెత్తగా. ఒక మంచి చిరకా చెప్పినారు. అయితే అన్నిటికన్నా మంచిది ఏంటి చెప్పినారంటే, మైదా మంచిది కాదు, గోధుమ పిండి మంచిది అని బాగా వివరించినారు. ఇంటి దగ్గర తయారు చేసుకున్న గోధుమ పిండి మంచిది, బొత్తు పోకూడదు. ఆ విధంగా పొట్టు పోకంతా ఏటైతే ఉన్నాయో అవి మంచివి. అవునండి. చాలా బాగా చెప్పినారు బాబు, ధన్యవాదాలు బాబు తమరికి. అయ్యా చూసినారు కదండి, షుగర్ అని మనం కంగారు పడిపోయిన అక్కర్లేదండి. షుగర్కి ఏదైతే పొట్టు తీకంటా ఉంటాయో అవి వాడాలండి. అంటే ఇప్పుడు మనం ఏడు చేస్తాము, గోధుమలు ఉన్నాయండి, గోధుమల నుంచే మైదా వస్తుంది, గోధుమల నుంచే గోధుమ పిండి వస్తుంది, కానీ గోధుమ పిండి అనేది పొట్టు తీయకంట ఉంటుంది, అంటే తక్కువ తీస్తాను. అదే చూసుకుంటే మైదా పూర్తిగా పొట్టు తీసేసింది, అది చాలా ప్రమాదం. ఇప్పుడు మన తిరుమలరావు గారు చెప్పినట్టు మీరు గమనించినారా, సాపుళ్ళు అంటున్న గోధుమ పిండికి పురుగు పట్టదు, అది మనం ఇంట్లో ఆడించుకున్న గోధుమ పిండికి అయితే పురుగు పట్టేస్తుంది. అంతే, పురుగు పట్టిందే మంచిది, పురుగుకి కూడా అదే ఇష్టం అండి. మనుషులు మనకి ఇష్టం ఉండదైతుంది ఆరోగ్యం మీద. మనం కూడా ఇలాంటివి చిట్కాలు పాటించి ఆరోగ్యాన్ని అయితే జాగ్రత్తగా కాపాడుకుందామండి. ఉంటానండి బాబు, తమరకు కూడా ధన్యవాదాలండి. నమస్తే అండి వీరయ్య గారు.